పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, రాజకీయాలకు అతీతంగా మనం సర్వే చేయడం జరిగింది. ఎందుకంటే ఏ పార్టీకో తొత్తుగా వ్యవహరించి కాదు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి గెలిచేది ఎవరు? ధర్మపురి అరవింద్ చాలాసార్లు చెప్పిండు, ఈ పీఠం మాదే అని చెప్పిండు. మరి అంత ధైర్యంగా ఏ విధంగా చెప్తాడు, ఎందుకు చెప్పిండు? మరి నిజంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుందా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీద? మరి ఆడ అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటిది, అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలి? మరి ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మరి వీటన్నిటి గురించి మీకు ఈ వీడియో ఇస్తున్న మిత్రులారా. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మీ డివిజన్లో ఏం జరుగుతుందో కూడా మీరు కామెంట్ రాయండి. లైక్ చేసి కామెంట్ రాస్తే దాని మీద కూడా విశ్లేషణ చేస్తా. సో మిత్రులారా, నేను చేసిన సర్వేలో ముఖ్యంగా ఏంటంటే మొత్తం వార్డులు 60 వార్డులు ఉన్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 60 వార్డులు ఉన్నాయి మిత్రులారా. ఇది స్ట్రాటజిక్ పొలిటికల్ సర్వే మిత్రులారా. ఇది ఎగ్జిట్ పోల్స్ కాదు, ఇది మనం చేసింది సర్వే, ఇంకా పోల్ జరగలేదు. సో మరి క్లియర్గా ఏంటంటే 3వ తారీఖు అంటే నిన్నటి వరకు మనం చేసిన సర్వే వివరాలు నేను మీకు ముందుస్తున్నా. ముందుగా అసలు ఏ పార్టీకి అప్రాక్సిమేట్లీ ఎన్ని వస్తాయి, ఎన్ని రావాలి? చాలామంది ఏమనుకుంటారంటే మిత్రులారా 60 సీట్లు ఉన్నాయి, 31 వస్తే కథం అయినట్టే, మేయర్ అయినట్టే అనుకుంటారు. ఇది తప్పు. ఎందుకంటే ఎక్స్ అఫీషియో ఉంటుంది అక్కడ. ఎక్స్ అఫీషియో అంటే చట్టసభలల్లో వాళ్ళకు కూడా బలం ఉంటుంది. సో కాబట్టి ఆ ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా చాలా కీలకమైనవి అక్కడ. మరి అక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ఏ కాదు మిత్రులారా. అక్కడ పోటీ అనేది బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉన్నది. అక్కడ పోటీ, అక్కడ ఎంఐఎం ఉంటుంది, మరి వేరే చోట్ల ఉండదు. సో ఇలా ధర్మపురి అరవింద్ యుద్ధం చేయాల్సింది అసదుద్దీన్ ఓవైసీతోని, అక్బరుద్దీన్ ఓవైసీతోని యుద్ధం చేయాలి, ఎంఐఎంతో యుద్ధం చేయాలి, అక్కడ కాంగ్రెస్తో యుద్ధం చేయాలి మిత్రులారా. మరి టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి వచ్చేసి మనం చేసిన సర్వేలో బీజేపీకి 31 నుండి 33 అంటే కనిష్టంగా 31 అంటే తక్కువలో 31 గ్యారంటీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక 2 సీట్లు పెరగచ్చు, ఇది మన సర్వే. మరి అక్కడ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు 36, 35 సీట్లు కంపల్సరీ వస్తాయి అని చెప్పేసి కొంతమంది బీజేపీ అభ్యర్థులు చెప్తా ఉన్నారు, అలాగే చాలామంది చెప్తా ఉన్నారు. సో 31 నుండి 33 సీట్లు. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎంఐఎం పార్టీకి గతంలో 16 సీట్లు వచ్చినాయి. సో ఇప్పుడు 15 సీట్లే వచ్చే అవకాశాలు ఉన్నాయి, 15 సీట్లే. ఇక పోతే 31 నుండి 33 సీట్లల్లా ఇక్కడ వచ్చేసి టోటల్గా గతంలో 28 సీట్లు గెలుచుకున్నది భారతీయ జనతా పార్టీ. ధర్మపురి అరవింద్ సారథ్యంలో 28 సీట్లు గెలుచుకున్నది. అయితే కాంగ్రెస్ వచ్చేసి 9 నుండి 11 సీట్లు గెలిచే అవకాశం, అంటే తక్కువలో 9, ఒకవేళ బ్రహ్మాండం బద్దలైతే 11 సీట్లు గెలిచే అవకాశం ఉన్నది. ఇక పోతే బీఆర్ఎస్ అక్కడ 3 నుండి 5, ఒకవేళ బీఆర్ఎస్ అనేది కింగ్ మేకర్ కావాలనుకుంటే 7 నుండి 8 సీట్లు గెలితే కింగ్ మేకర్ అవుతుంది. 3 నుండి 5 సీట్లు గెలితే ఏంటంటే పోటీలో లేనట్టే బీఆర్ఎస్. కింగ్ మేకర్ కావాలనుకుంటే 3 నుండి 5 సీట్లలో బీఆర్ఎస్ గెలితే కనుక బీఆర్ఎస్ కింగ్ మేకర్ అవుతుంది అక్కడ. సో తక్కువలో 3 సీట్లే గెలిచే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక పోతే అక్కడ ఇండిపెండెన్స్ ఒక 2 సీట్లు అని చెప్పేసి మనకు నిన్నటి వరకు ఉన్న సర్వేలలో ఇండిపెండెన్స్ 2 సీట్లు అని వచ్చినాయి. మరొక ఫైనల్ సర్వే అనేది నేను మీకు ఒక 3 రోజుల తర్వాత చెప్తా. మరి ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఎక్స్ అఫీషియో ఎన్ని ఉన్నాయి, సో ఎక్స్ అఫీషియో ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. మొత్తం 60 వార్డులు. ఇక ఇక్కడ ఎక్స్ అఫీషియో వచ్చేసి బీజేపీకి 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. మొత్తం 5 ఓట్లు ఉంటాయి. ఎంపీ ధర్మపురి అరవిందే, ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఉండి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉండి, సూర్యనారాయణ గుప్తా. సో 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. మొత్తం 5 ఓట్లు వేయచ్చు, అంటే బీజేపీకి 5 ఓట్లు వేసే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ బలం అనేది ఎక్కువ ఉన్నది బీజేపీకే. అంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంటే గట్టి పట్టు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే 5 ఎక్స్ అఫీషియో ఉన్నాయి అక్కడ, బలంగా ఉన్నది, చాలా పార్టీ బలంగా ఉన్నది. ఆదిలాబాద్ కూడా అదే విధంగా బలంగా ఉన్నది. నేను తర్వాత ఆదిలాబాదు, కరీంనగరు ఇవి కూడా వివరాలు ఇస్తా. అలాగే వర్ధన్నపేట, అంటే కొన్ని దిక్కులో నేను సర్వే నిర్వహిస్తున్నా. సో నేను సర్వే చేసిన ప్రతి చోట కూడా సర్వే ఫలితాలు ఇస్తా మిత్రులారా. సో ఎక్స్ అఫీషియో బీజేపీకి 5 ఉన్నాయి. కాంగ్రెస్కి వచ్చేసి ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ, మొత్తం టోటల్ 3 ఉన్నాయి. ఎక్స్ అఫీషియో కాంగ్రెస్కు 3 ఉన్నాయి. ఇక పోతే బీఆర్ఎస్కు 0, ఎంఐఎంకు 0, ఇండిపెండెన్స్ లేరు.
సో మొత్తం ఎక్స్ అఫిషియో 8, అంటే ఇక్కడ మనకు టోటల్గా 68 ఓట్లు ఉన్నట్టు టోటల్గా. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 35 మ్యాజిక్ ఫిగర్. మరి 35 మ్యాజిక్ ఫిగర్ అంటే ఇక్కడ 5 ఎక్స్ అఫిషియో ఉన్నాయి కాబట్టి 30 సీట్లు బీజేపీకి వస్తే గెలిచినట్టే. మనం తక్కువలో 31 సీట్లు వస్తాయని చెప్పినాం. 30 సీట్లు వచ్చినా కూడా 5 ఎక్స్ అఫిషియో ఓట్లు వేస్తే 35 సీట్లతోని మేయర్ పీఠం కైవసం చేసుకోవచ్చు. ఇది సర్వే. సో మిట్లారా, మరి ఈ ఎక్స్ అఫిషియో కలిపితే ఎన్ని ఓట్లు అవుతాయి, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు అవుతాయి ఒక్కసారి చూద్దాం. ఎక్కువ ఎన్ని ఓట్లు అవుతున్నాయి. ఎక్స్ అఫిషియో కనుక కలిపితే బీజేపీకి 36 నుండి 38 అయితే అంది బలం. అంటే తక్కువలో 36, ఎక్కువలో 38 వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 35 కాబట్టి గెలిచే అవకాశం ఉన్నది. ఇక పోతే నెక్స్ట్ ఎక్స్ అఫిషియో లేదు, ఎంఐఎం 15 సీట్లు, అంటే మేయర్ పీఠం ఎంఐఎంకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్కు ఎక్స్ అఫిషియో 3 ఉన్నాయి కాబట్టి 12 నుండి 14 గెలిచే అవకాశం. అంటే 12 తక్కువలో 12, మ్యాక్సిమం గెలిస్తే 14. సో కాబట్టి 35 మ్యాజిక్ ఫిగర్, అంటే కాంగ్రెస్కు మేయర్ పీఠం వచ్చే అవకాశాలు లేవు. ఇక పోతే బీఆర్ఎస్కు 3 నుండి 5, ఇవి ఇందులో ఎక్స్ అఫిషియో లేదు, ఇండిపెండెంట్లు 2 మిట్లారా. సో మనకు మెజార్టీ మార్క్ ఏంటిది 35 టోటల్గా అనేది మనకు మెజార్టీ మార్క్. అంటే ఎక్స్ అఫిషియో యాడ్ చేస్తే మేయర్ పీఠం ఎట్టి పరిస్థితుల అంటే దగ్గర 36 సీట్లు వచ్చేటట్టున్నాయి. మన మెజార్టీ 35 వస్తే సరిపోతుంది. సో ఇది ఇక్కడ మేయర్ పీఠం డ్యామ్ షూర్గా భారతీయ జనతా పార్టీకే మేయర్ పీఠం దక్కే అవకాశాలు అయితే మన సర్వేలో తేలింది. 3వ తారీఖు వరకు మరొక ఫైనల్ సర్వే ఉంటుంది. సో నెక్స్ట్ ఇదే ఫైనల్ కాదు, మరొక ఫైనల్ సర్వేలో మిగతా వివరాలు అందిస్తాం మిత్రులారా. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే మిత్రులారా, అండర్స్టాండింగ్ పోటీ. అండర్స్టాండింగ్ అంటే ఎవరెవరికంటే ఎంఐఎంని కాంగ్రెస్ అండర్స్టాండింగ్లో పోటీలో నిలబడతా ఉన్నారు. కొన్ని చోట్ల ఎంఐఎం ఏంటంటే కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ ఉన్నది, ఎంఐఎం నిలబడ్డ చోట్ల కాంగ్రెస్ ఎంఐఎంకు మద్దతు ఇస్తూ ఉన్నది. సో వీళ్ళిద్దరు కలిసి కూడా పోటీ చేస్తానని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆ విధంగా చూస్తే కనుక అలియన్స్ అయితే కనుక తక్కువలో 24 సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. తక్కువలో అంటే ఎంఐఎంని కాంగ్రెస్ కలిస్తే 24 సీట్లే వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ బ్రహ్మాండం బద్దలైతే 26 సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ కూడా వాళ్ళు మెజార్టీ మార్కు దాటరు. ఒకవేళ ఎక్స్ అఫిషియోతోని యాడ్ చేద్దాం మిత్రులారా, ఎక్స్ అఫిషియోతో యాడ్ చేస్తే 27 సీట్లు, తక్కువలో 27 సీట్లు వీళ్ళకు ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్కు 27 సీట్లు వచ్చే అవకాశం. 29 అంటే మ్యాక్సిమం బ్రహ్మాండం బద్దలైతే కూడా అలియన్స్ అయితే 29 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. మరి మెజార్టీ మార్క్ వచ్చేసి 35, అంటే కలిసి చేసినా కూడా. ఇక పోతే మిత్రులారా, ఒకవేళ బీఆర్ఎస్కు 3 వస్తాయి అనుకున్నాం మనం, అలాగే ఇండిపెండెన్స్కు 2 వస్తాయి అనుకున్నాం, 3, 2, 5 ఇవి కలిపితే కూడా ఆడ వాళ్ళు మెజార్టీ మార్క్ అనేది దాటే పరిస్థితి లేదు. ఒకవేళ బీఆర్ఎస్ ఇండిపెండెన్స్ను కలుపుకుంటే కూడా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు లేవు. నిజామాబాద్లో జరిగేది ఇదే గ్రౌండ్ రిపోర్ట్. 2 రోజులు మనం తిరిగినాం అక్కడ. సో 2 రోజులు అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ అదే. ఇక పోతే ఇక జగిత్యాల, కోరుట్ల మిగతా ఉన్నాయి కదా మిత్రులారా. సో అవన్నీ కూడా తర్వాత మనం ఇద్దాం, నెక్స్ట్ డే ఇద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే అక్కడ ధర్మపూర్ అరవింద్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ధర్మపూర్ అరవింద్ ఫీల్డ్ మీద పూర్తి స్థాయిలో అడుగు పెట్టలేదు. సో ఫీల్డ్ మీద కనుక ధర్మపూర్ అరవింద్ పూర్తి స్థాయిలో అడుగు పెడితే ఇంకా చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నది. మొత్తానికైతే హిందువుల ఓట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి కన్సోలిడేట్ అయ్యేటట్టున్నాయి. కాంగ్రెస్కు పడాయి, కొన్ని సీట్లలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉండు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నదో ఖచ్చితంగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ గల కారణం ఏంటంటే మహేష్ కుమార్ గౌడే టికెట్లు మొత్తం ఇచ్చాడు. అక్కడ లోకల్లా ఏ ఒక్కరి సుదర్శన్ రెడ్డిది కానీ ఎవరిది కానీ సలహాలు సూచనలు తీసుకోలేదు. సో కాబట్టి పూర్తి కంప్లీట్ అక్కడ మహేష్ కుమార్ గౌడే టికెట్లు ఇవ్వడము. సో ఇది కూడా కొంత చర్చకు దారితీసింది. అక్కడ కొంత వ్యతిరేకత ఏర్పడ్డది కాంగ్రెస్లో. అటు కాంగ్రెస్ మీద వ్యతిరేకత, మహేష్ కుమార్ గౌడ్ టికెట్లు ఇవ్వడము, అలాగే వీళ్ళు కాంగ్రెస్ ఎంఐఎంతో పోటీ చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్కు ఎంఐఎంకు కొంచెం దెబ్బ అనుకోవచ్చు, కాంగ్రెస్కు దెబ్బ అనుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీ 100కు 100% ఈసారి నిజామాబాద్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా మన సర్వేలో కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో మిత్రులారా, ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి మన వీడియోను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.